హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఇవాళ అమ్మమ్మ ఇవాళ ఇద్దరు కథలో ఫాక్స్ ఉండాలి, ఎలిఫెంట్స్ పిల్లలు ఉండాలి, వాళ్ళ మమ్మీ ఉండాలి, ఇంకా క్రొకొడైల్ ఉండాలి. ఓకే ఓకే. హాయ్ పిల్లలు, మన సహజమైన కథల్లో కొత్త కథతో అవి అడిగిన యానిమల్స్ అన్నిటిని పెట్టేసి కథ మొదలు పెట్టేస్తున్నాను. అవును, ఎస్. అనగనగనగనగా ఒక అడవిలో నక్క, ఆ నక్కేమో చక్కగా బొజ్జు నిండా తినేసి హాయిగా మధ్యాహ్నం పడుకుంది. ఇలాగా అట్లానే పడుకునేసరికి దానికి ఎక్కడి నుంచో ధడ్ 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 అని బాగా శబ్దం వినిపించింది. నిద్ర కాస్త మెలకు వచ్చేసి ఎవరది, ఎవరు నన్ను డిస్టర్బ్ చేశారు అంటే ఇట్లా చూసింది. చూసేసరికి ఎలిఫెంట్స్ పిల్లలు, ఏనుగు పిల్లలు ఆడుకుంటూ కనిపించాయి. ఏనుగు పిల్లలు అంటే అన్న చిన్నగా ఉంటాయా, బండగా పెద్దగా ఉంటాయి కదా. అవి ఇలా అంటూ ఉంటే కాళ్ళతోటి వాటితోటి అలా శబ్దం వచ్చి నక్క కాస్త మెలకు వచ్చేసి నక్కకి ఏమైంది, ఈ పిల్లలు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు కదా, ఇంకెప్పుడు ఈ ఎలిఫెంట్ పిల్లలు ఇటు రాకుండా నేను ఒక ప్లాన్ అని చెప్పి అనుకుని దానికి నక్కకి ఒక క్రొకొడైల్ ఫ్రెండ్ ఉంది, మొసలి. ఆ ఫ్రెండ్ని పిలిచింది. మిత్రమా ఒక్కసారి రా, నాకు కొంచెం హెల్ప్ చేయవా, ఫ్రెండ్ నాకు కొంచెం హెల్ప్ చేయవా అని అడిగింది. అనేసరికి చెప్పు ఏం కావాలి, మన ఇద్దరం ఫ్రెండ్స్, నేను చేస్తా సాయం అంది. అనేసరికి గబగబా అడవి కదా, అడవిలో చెట్ల నుంచి గమ్ తీసుకొచ్చింది. గమ్ అంటే చెట్లు అసలు గమ్ము ఉంటాయి తుమ్మ చెట్లు అని ఉంటాయి. వాటికి ఇలా ఘాటు పెడితే వాటర్ కారినట్టు కారుతుంది, గమ్ము వస్తుంది. ఆ గమ్ము పట్టుకొచ్చింది. ఆ గమ్ము తీసుకొచ్చి ఆ బౌల్ వాటికి ఎక్కడ దొరుకుతుంది, అందుకుని చెట్టు దగ్గరికి తీసుకొచ్చి మొసల్ని ఆ గమ్ము తీసి పెద్ద పెద్ద ఆకులన్నీ మొసలికి మొత్తం బాడీ అంతా ఓకే ఇక్కడ వరకు వేసేసి మొహమంతా కూడా కనపడకుండా ఆకులు పెట్టేసి కళ్ళు ఇంకా మూతి కనిపిస్తాయి. మరి మొసలి నడవలేదు కదా లేకపోతే. అయితే మొసలి ఇలా ముందుకు పాక్కుంటూ వస్తూ ఉంటే ఎలిఫెంట్ పిల్లల దగ్గరికి వెళ్ళి నక్క, మాన్స్టర్ వచ్చాడు, మాన్స్టర్ పారిపోండి, ఈ ఏరియాలో మాన్స్టర్ ఉన్నాడు అని అనేసరికి పాపం ఎలిఫెంట్ పిల్లలు అమ్మో మాన్స్టర్ అంట అని చూసేసరికి ఎలిఫెంట్స్ ఉన్నాయి చిన్నవి. అప్పుడు ఒక ఎలిఫెంట్ అని పారిపోండి, ఇద్దరు పారిపోవండి, వస్తున్నా నేను కూడా అంటుంది. అనేసరికి ఈ లోపల చెట్టు మీద నుంచి కాకి చూసింది. కాకొచ్చి ఇదేం మాన్స్టర్, ఇంకా పెద్ద మాన్స్టర్ ఉంది తెలుసా అంది. అనేసరికి కాకి క్రో వచ్చి పిల్లలు మీరు ఆగండి, ఈ మాన్స్టర్ కంటే పెద్ద మాన్స్టర్ వస్తుంది అంది. అనేసరికి నిజంగానే ఇంకో పెద్ద మాన్స్టర్ వచ్చింది. అది కూడా ఇలాగే అన్ని ఆకులు పెట్టుకుని ఈ రియల్ క్రొకొడైల్ కదా లోపల ఉన్నది, దీనికంటే పెద్దదనమాట. వచ్చేసరికి రెండు బండవి పెద్ద పెద్దవే, కానీ ఈ మాన్స్టర్ వచ్చి అంటుంటే ఇప్పుడు ఎవరు భయపడ్డారు, నక్క ఆ బుడ్డ మాన్స్టరు భయపడ్డాయి. ఎలిఫెంట్ పిల్లలు కూడా పారిపోతూ ఉంటే అప్పుడు కాకందనమాట, ఆగండి పెద్ద మాన్స్టర్ ఎవరో తెలుసా అంది. ఈ లోపల పాపం ఈ పారిపోవడంలో నక్క అక్కడ ఆగిపోయింది చూద్దామని. క్రొకొడైల్ కాస్త నీళ్ళలో దూకేసింది. అప్పుడు పెద్ద మాన్స్టర్ తోసింది, చిన్న మాన్స్టర్ వెళ్ళి నీళ్ళలో పడిపోయింది. నీళ్ళల్లో గమ్మంతా ఊడిపోయి ఆకులన్నీ ఊడిపోయి అది ఎవరో అందరికీ తెలిసిపోయింది. అది మొసలి అని తెలిసిపోయింది. ఈ లోపల ఈ పెద్ద మాన్స్టర్ ఎవరా అని నక్క ఆగి చూస్తోంది కదా. అప్పుడు ఇలా చుట్టి పెట్టుకున్న తొండను తీసింది ఆ పెద్ద మాన్స్టర్. అని తీసేసరికి ఎలిఫెంట్ పిల్లలకి నక్కకి అర్థమైంది ఎవరని, ఎలిఫెంట్స్ వల్ల అని అమ్మని. సో ఎలిఫెంట్ పిల్లలు బాగా హ్యాపీగా ఆడుకోవాలని వాళ్ళ అమ్మ
కూడా అలా మాన్స్టర్ లాగా వేషం వేసుకొచ్చి వాళ్ళు ఆడుకోవడానికి అక్కడ నక్క రానివ్వట్లేదు అని చెప్పేసి కాకి ద్వారా తెలుసుకుని అలా హెల్ప్ చేయడానికి వచ్చిందనమాట. నక్కని ఏం చేసిందో తెలుసా, ఎలిఫెంట్ వాళ్ళ మామీ ఇలా తొండమెత్తి చుట్టి 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 ఎక్కడికో విసిరేసింది. వాటర్లో పడిపోయి అది కూడా వాటర్లో పడిందో, చెట్టు మీద పడిందో, గట్టు మీద పడిందో. గట్టంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది వాటర్ కన్నా. రైట్. సో పిల్లలు మొన్న ఒక జోక్ అనుకున్నామే, మన ఇల్లంతా మన దగ్గర బోల్డ్ టమాటాలు ఉంటే టమాటా చూప్ చేసుకుని ఇలా స్విమ్ చేసుకుంటే తాగేసుకుంటూ ఇప్పుడు ఏంటి, నక్క టమాటా సూప్లో పడాలా వాటర్లో పడాలా? వాటర్. నువ్వైతే ఎక్కడ పడతావు? టమాటా సూప్. చూడండి చక్కగా అవి ఈ టమాటా సూప్లో పడతాడంట. ఓకే, మీరు అదేమో వాటర్లో పడుతుంది, అక్కడ వాటర్లో, ఆఫ్రికాలో వాటర్లో పడుతుంది. ఓకే, ఎవ్వరు ఎక్కడ పడద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎలిఫెంట్ మామీ చక్కగా వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయడానికి వచ్చింది. నక్క చేసిన ప్లాన్ అంతా కాకి హెల్ప్ వల్ల పాడు చేసేసి పిల్లలు అక్కడ ఆడుకోవడానికి హ్యాపీగా వాళ్ళ అమ్మ హెల్ప్ చేసింది. సో పిల్లలు ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నలు.